ఇప్పుడు కొత్త అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు సత్యనారాయణ. నేను సామాజిక తనిఖీ విభాగంలో కృష్ణా జిల్లాలో ఎస్ఆర్పిగా విధులు నిర్వహిస్తున్నానండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపై ముందుగా ఈరోజు మనం చల్లపల్లి మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సామాజిక తనిఖీ నిర్వహించిన పిదప ఈరోజు ఈ యొక్క సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజావేదికకి ఇచ్చేసిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏవో గారికి, అదేవిధంగా కృష్ణా జిల్లా సంబంధించి ఏపీడీ రామ్మోహన్ సార్ వారికి, విజిలెన్స్ వింగ్ వారికి, అదేవిధంగా గౌరవశ్రీ అమృతపర్సన్ వారికి, ఇక్కడికి విచ్చేసిన ఉపాధి హామీ సిబ్బందికి, ఇతర వేతనదారులకి, మా సిబ్బంది కూడా మరొకసారి మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మేము ఈ చల్లపల్లి మండలంలో 1/4/2023 నుంచి 31/3/2024 మధ్యకాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులు ఖర్చుల వివరాలపై 19వ తారీఖుని మండలానికి ఇచ్చేసి ఆ రోజు నుంచి ఒక 4 రోజులు ఇక్కడ ఉండి రికార్డు అనేది తీసుకుని, తర్వాత ఆదివారం నుంచి శుక్రవారం వరకు గ్రామాల్లో ఉండి చేసిన పనులు మరియు ఖర్చుల వివరాలను పరిశీలించి నివేదిక అనేది తయారు చేసి, ఆ నివేదికను గ్రామ సభలో చదివి వినిపించి ఆ నిర్ణయాల అనంతరం ఈరోజు ఈ ప్రజావేదికలో మరొకసారి చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. ఈ మండలంలో మొత్తం ఈ మండలంలో 11 గ్రామ పంచాయతీలకు గాను 8,544 పెన్షన్లు రావడం జరిగింది. పెన్షన్దారులు అది కూడా మొత్తం మేము నివేదిక అనేది రాయడం జరిగింది. ముందుగా చల్లపల్లి మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 1,413 పనులు చేయించడం జరిగింది. ఈ పనులకు గాను వేతనాల రూపంలో 4,28,08,725 రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,74,04,460 రూపాయలు, మొత్తం 4,45,05,53,180 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం వారు 19 పనులు చేయించడం జరిగింది. ఈ పనులకు గాను వేతనాల రూపంలో 11,968 రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,29,00,000, మొత్తం 1,29,50,000 ఖర్చు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ మండలంలో 1,432 పనులు గాను 5,75,00,000 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. సో ఈ మొత్తం పనులు పంచాయతీల వారీగా మా టీం సభ్యులు డిఆర్పిస్ తనిఖీ నిర్వహించి ఈరోజు నివేదికను ఇప్పుడు మీ ముందు ఉంచడం జరిగింది. ముందుగా జి వెంకటేశ్వరరావు, ఈయన సామాజిక తనిఖీ నిర్వహించిన పంచాయతీ వక్కలగడ్డ. ఖర్చుల వివరాలండి. మొత్తం ఈ గ్రామంలో 60 పనులు అనేది చేయడం జరిగిందండి. ఈ 60 పనులకు సంబంధించి 23,22,295 రూపాయలు అనేది వేతనదారులకి వేతనాల రూపంలో ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి రూపంలో 31,900 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగిందండి. మొత్తం 23,54,195 రూపాయలు అనేది మనకు ఉపాధి హామీ ద్వారా ఖర్చు చేయడం జరిగింది సార్. రెండవ అంశం గ్రామ సభ వివరాలండి. ఇది 27వ తేదీన 2 గంటల గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఈ గ్రామ సభకు 34 మంది వేతనదారులు అనేది హాజరు కావడం జరిగిందండి. మూడో అంశం వీల్ ఛానల్ మరియు మైనర్ ఛానల్, మేజర్ కెనాల్స్, అదేవిధంగా హౌసింగ్, రోడ్ సైడ్ ప్లాంటేషన్ పనులు అనేది చేపట్టడం జరిగింది సార్. నాలుగో అంశం కూడా పనుల వివరాలే సార్. ఐదవ అంశం జాబ్ కార్డు వివరాలు సార్. ఇక్కడ 361 జాబ్ కార్డులు అనేది మంజూరు చేయడం జరిగిందండి. ఇందులో 315 జాబ్ కార్డులు అనేది యాక్టివ్లో ఉన్నాయి సార్. ఇందులో 528 మంది వేతనదారులు అనేది పనిచేయడం జరిగిందండి. వీటిలో 22 మంది మనకి అందుబాటులో లేని కారణంగా కలవలేకపోయాం సార్. వాళ్ళు గ్రామ సభలో చదివి వినిపించగా అందరూ పనులు చేశారని తెలియజేశారండి. ఆరవ అంశం సార్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఆదర్శ జాబ్ కార్డు వివరాలు సార్. ఇవన్నీ ఇక్కడ 13 కుటుంబాల వారు 100 రోజుల పని అనేది చేపట్టడం జరిగింది. అందులో ఎస్సీ 12 అండి, ఎస్టీ 1 కుటుంబం వారండి. 7వ అంశం డిమాండ్ ద్వారా సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం డిమాండ్ ద్వారా పనులు అనేది కల్పించడం జరుగుతుందండి. కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇక్కడ జాబ్ కార్డులకి 254 మనకు పనిచేయడం జరిగిందండి. 134 జాబ్ కార్డులు అనేది పూర్తిస్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది సార్. 120 జాబ్ కార్డులు అనేది మనకి ఏప్రిల్ నుంచి ఇంకా కొంచెం అప్డేట్ చేయవలసి ఉంది సార్. మనకి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కొన్ని అప్డేట్ చేయవలసి ఉంది సార్. ఇది
ఎప్పటికప్పుడు చేసుకోవాలి కదా. 9వ అంశం సార్, వర్క్ సైట్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ నేట్ అనేది ఉపాధి వేతనాలకి కల్పించడం లేనట్లయితే గుర్తించడం జరిగింది సార్. 10వ అంశం సార్, టీసీ చెక్ మెజర్మెంట్ అనేది మనకి 60 పనులు చేస్తుంటే ఇక్కడ 28 పనులు అనేది చెక్ మెజర్మెంట్ చేయడం జరిగిందండి. ఒక 34 పనులు అనేది చెక్ మెజర్మెంట్ జరగలేదు సార్. ఇక్కడ ఇందులో హౌసింగ్ పనులు అనేది 25 ఉన్నాయండి. 34 మిగిలిన 9 పనులకు సంబంధించి జరగలేదు సార్, కాలువ పనులకు సంబంధించి. అధికారి వివరాలు సార్. ఇది 12వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్ వివరాలండి అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 13వ అంశం సార్, రోజ్గార్ దివాస్ అనేది ఒక 3 నెలల నుంచి అప్డేట్ చేయడం లేదు సార్. అప్పటి వరకు అయితే అప్డేట్లో ఉందండి ఇది. రోజ్గార్ దివాస్ సార్, ఇది ఒక 3 నెలల బ్యాక్ నుండి అయితే మనకు అప్డేట్ చేయడం లేదు సార్. అంతకుముందు అయితే అప్డేట్లో ఉంది సార్. సెవెన్ రిజిస్టర్స్ కంపల్సరీ కదా, ఎందుకు చేయలేదు అంటున్నారు. ఎందుకు చేయలేదంటే పెండింగ్ ఉన్నది, పెండింగ్ ఉంది కదా రాసింది. వర్క్ ఫైల్ నందు జత చేయడం జరుగుతుందండి. జియో ట్యాగ్ ఫోటోలు మాత్రం జతపరచలేదు సార్. నోట్ కంప్యూటర్లు అవి ఉన్నాయి సార్. జియో ట్యాగ్ ఫోటో జియో ట్యాగ్ కూడా కొన్ని కంపల్సరీ ఉండాలి. మనకు మాస్టర్లో 6 రోజులు పనిచేసినట్లుంది సార్. అయితే చివరి కాలంలో సంతకం కానీ వేరే ముద్ర కానీ ఏమీ పెట్టలేదు సార్. అయితే వేతనదారులు గ్రామ సభకు వచ్చి పనిచేయడం వాస్తవం అండి. కొంచెం మర్చిపోయి ముందుగా వెళ్ళిపోవడం వల్ల సంతకం చేయలేదని తెలియజేయాలి సార్ మనకి. అవును సార్. వెళ్ళిపోయాయి సార్. మన గ్రామ సభ కూడా అటెండ్ అయ్యారు సార్. వచ్చాను నాగేశ్వరరావు అండి, ప్రేమ్ బాబురావు సార్. వీళ్ళిద్దరు చెరొక 2 రోజులు పనిచేసినట్లు ఉంది సార్ మనకి. అయితే హాజరు అనేది దిద్దుబాట్లు వేసి మళ్ళీ వేసినట్లయితే మనం గుర్తించడం జరిగింది సార్.
చేసిన దానికి కరెక్ట్ పేమెంట్ వెళ్ళేది. పెట్టేసేది 17వ అంశం సార్, ఈ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. ఇది ఉరకడి నెంబర్ 97/623 సార్. ఇది మనకి 101 మొక్క అనేది మనకి నాటినట్లు మనకి నమోదు చేస్తున్నారు సార్ ఎంబుక్లో. ప్రస్తుతం అయితే 71 మొక్కలు ఉన్నాయి సార్. ఇది మిగిలిన 30 మొక్కలు అనేది మన ప్రదేశంలో లేవు సార్. అదేవిధంగా 181 మొక్కకి గుంతలు తవ్వినట్లు నమోదు చేస్తున్నారు సార్. అయితే ఈ యొక్క 71 గుంతలు మాత్రమే ఉన్నాయి సార్. 110 గుంతలు అనేవి లేవు సార్. పిట్లు అనేవి లేవు. అసలు ఫిట్టింగే లేదా? ఫిట్టింగ్ లేదని వెరిఫై చేసి ఫిట్టింగ్ లేదని అంటున్నారు. అక్కడ ఈ విలేజ్లో సబ్మిట్ చేశారు. చనిపోయిన మొక్కలకైతే మనకు తిరిగి నాటిస్తామంటే ప్రజావేదిక లోపం తెలియజేశారు గ్రామ సభ. గుంతల గురించి అయితే మనకు ఫోటోలు గట్ట ఏం చూపించలేదు. గుంతలకి 7,600. అవును. చనిపోయిన మొక్కలు రీప్లేస్ చేసుకుంటాం. వాటికి సంబంధించి చూసి కదా అప్పుడు ఫోటోలు తీసుకోవాలి. 110 గుంతలు అనేవి లేవు సార్. అంటే గుంతలు ఎక్కువ తీశారు సార్, మొక్కలు తక్కువ నాటారండి. వీళ్ళు ఉన్నాయి అంటున్నారు. లేదు సార్, మొక్క నాటలేదు సార్. గుంతలు పేమెంట్ ఇవ్వలేదు. గుంతలు తీసినట్టు డబ్బులు ఇచ్చారు. గుంతలు కూడా లేవు. గుంతలు ఎట్లా ఉండవు అని ఆ పేమెంట్ చేసినందుకు ఫోటోలో సబ్మిట్ చేస్తే దాన్ని తీశారు. మొక్కలతో సంబంధం లేదన్నారు సార్. 100 గుంటలకి పేమెంట్ చేశారు. 100 గుంటలు మొక్క నాటలేదు, 100 గుంటలు లేవని చెప్పి రికార్డ్ చేయాలి కదా మొక్కలకి. చేయాలి కదా, చిన్న పెద్దదాన్ని కాదు. వాచ్ అండ్ వాట్ అడుగుతున్నారు కదా పీడీ గారు ఎప్పటికప్పుడు. ఏం చెప్తే దాన్ని బట్టి సార్ అవి తీసుకున్న ఫోటోలు అయితే మనకు చూపిస్తుంటాయి సార్. మనం గుంతలు తీసారు అనుకోవచ్చు, ఫోటోలు కూడా చూపిస్తుంది. వెళ్ళే కదా తీసినప్పుడు పేమెంట్ అన్నా చేయాలి. ఇప్పుడు నాటినట్టు గుర్తు ఏంటంటే మొంతకు డబ్బులు ఇచ్చినప్పుడు పేమెంట్ మన మొక్కకు కూడా పేమెంట్ ఇవ్వాలి కదా. ఇదే చేయండి, ఏం చేయాలి దీనికి? ఆయన మొక్కలు నాటించమని చెప్పండి. గుంతలు అయితే లేదు, గుంతలకు పేమెంట్ ఇచ్చామన్నమాట. ఓకేనండి. ఎన్ఆర్టీసీలో 60 ఆగ్రహిస్తారని మళ్ళీ మాకు తెలిసింది. మీరు ఎలా తీస్తారు? ఫ్రీగా చేయించినారు కదా అట్లని. చిన్న మొక్కైనా పెద్ద మొక్కైనా రికార్డ్ చేయాలి. 111
సురేష్ సార్ వస్తున్నాడు సార్ చూసుకోండి. బోర్డ్స్ సార్ ఇవి మొత్తం 19 వర్క్లకు సంబంధించి పేమెంట్కి సంబంధించిన ఫొటోస్ అనేది మనకు చూపించడం జరిగింది సార్. అంటే అప్పుడు పెట్టారు సార్, వీళ్ళు పొలాల్లో రైతులందరూ కూడా తీసుకెళ్ళిపోయి కాలువలు వేసుకున్నారు సార్ వాళ్ళు. నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ సార్. మొదటి అంశం ఖర్చులు సార్. ఒక పని అనేది చేపట్టడం జరిగిందండి. దీనికి 1,45,802 రూపాయలు అనేది ఖర్చు పెట్టారు సార్. ఇది కూడా మనకి సిమెంట్ బ్యాగులు అనేది రావడం జరిగింది సార్. వాటిని సచివాలయానికి ఆర్బీకేకి ఉపయోగించారు సార్. గ్రామ పంచాయతీ పూర్తయింది సార్. ఈ చల్లపల్లి మండలంలో ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదికకు నిర్ణయాధికారిగా విచ్చేసిన గౌరవ జిల్లా నీటి యాజమాన్య సంస్థల ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ సూర్యనారాయణ సార్ వారికి మా సామాజిక టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత గ్రామ పంచాయతీ నడుకుదురు గ్రామ పంచాయతీని ఎం కిరణ్ కుమార్ గారు. మొదటి అంశం ఖర్చుల వివరాలండి. జరిగిన 55 పనులకు గాను 20,95,237 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం జరిగిన గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదండి. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. నాలుగో అంశం జరిగిన 55 పనులకు సంబంధించి కొలతలు తీసిన మరియు భౌతిక పరిశీలన చేసిన పనుల వివరాలండి. ఐదో అంశం అండి జాబ్ కార్డులు 412 జాబ్ కార్డులు మంజూరు కాగా 293 జాబ్ కార్డుల వారికి పనులు కల్పించారండి. తనిఖీ సమయంలో 278 జాబ్ కార్డుల వారిని కలవడం జరిగింది. ఆరో అంశం సార్ క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలండి. 4 జాబ్ కార్డుల కుటుంబాల వారికి 100 రోజులు అనేవి పూర్తి స్థాయిలో కల్పించినట్లు గుర్తించడం జరిగింది. నడుకుదురు ఎన్ని మ్యాండేట్స్ చేశారు? నడుకుదురు ఎన్ని మ్యాండేట్స్ చేశారు? ఎన్ని మ్యాండేట్స్ చేశారు? 5,400 మీరు ఎస్సీ జాబ్ కార్డ్స్ 179, 148, 30 మంది 30 జాబ్ కార్డు 30 జాబ్ కార్డు ఎందుకు జాబ్ వచ్చింది? ఒకటి 100కి 100% వాళ్ళకి పని కల్పించాలి. ఎందుకు కల్పించలేదు? ప్లస్ 4 జాబ్ కార్డుల వరకు మాత్రం మీరు 100 రోజులు పూర్తి చేశారు. ఏమా ఏమిచ్చారు? హలో, ఎన్ని చేయాలి మీరు? మొత్తం కార్డులు చేయించడానికంటే మీకు 293 మంది మొత్తం కార్డ్స్ ఇచ్చారు. 293 కంటే సరే 29,300 సాధ్యం కాలేదు కాబట్టి అది తీసుకున్నా సరే 150 అని చేయొచ్చు. అంటే 1/5 వంతు అంటే ఎన్ని కార్డులు అవ్వాలి? 100 మంది పూర్తి అవ్వాలి. మీరు 4 కార్డులు జాబ్ కార్డులు అంటే మీరు ఏ తీరులో పనిచేశారు? మీ టీఏ ఏ తీరు, మీ ఈసీ ఏ తీరులో పనిచేశారు? ఇది ఎట్లా? ఇది పని అంటారు. దీన్ని లాస్ట్ టైం కూడా మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా? కాబట్టి మీరు ఏదో పని బాగా చేస్తారంటే చెప్పి మళ్ళీ మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే మళ్ళీ నేను దాన్ని మళ్ళీ తిరిగి చేశాను. మరి చేయించడం నాకు కనపడలేదు. ఈవో గారు లేరా? మీటింగ్లో ఉన్నారా?
సెలవులో ఉన్నారండి హైదరాబాద్లో. జరిగితే 100 days ఇప్పుడు కూడా వీళ్ళు ఎస్సీ ఎస్టీ జాబ్ కార్డ్స్ తక్కువే కదా ఈ మండలం మొత్తం ఇచ్చేది పని ఇచ్చేది కూడా తక్కువే కదా 222 కార్డులు 100 days. టోటల్ ఎన్ని మ్యాండేట్స్ అయినాయి? 1,69,300. 1,69,000 మ్యాండేట్స్ అంటే 1,69,000 డివైడెడ్ బై 100 వేసుకుంటే అట్లీస్ట్ 16,900 1,690 అయినా 1,690 కార్డులైనా మనకి 100 days ఇస్తుంది. 222 కార్డు. ఏపీఓ మీరేనా లాస్ట్ టైం? వాట్ ఈస్ ద రీజన్? లో పొటెన్షియల్ ఏంటి? వాట్ మీన్స్ బై లో పొటెన్షియల్ అంటే ఎన్నిసార్లు మీకు చెప్తారు? ఎన్ని మీకు వీసీలో మీకు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను? స్ట్రైట్ అవే షీ ఈజ్ సస్పెండెడ్. ఎస్సీ ఎస్టీ జాబ్ కార్డ్స్కి పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ జాబ్ కార్డ్స్ ఎన్ని ఇచ్చాను లాస్ట్ టైం? నిర్లక్ష్యము అణువణువున ఉంది. యువర్ సెల్ఫ్ అంటారు లేడీ ఆల్సో. 99 కాదండి నేను చెప్పేది ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ జాబ్ కార్డ్స్కి పని కల్పించారు ఎస్సీలు ఎస్టీలు? 31.88 SC. లీస్ట్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. 25.18 SC. అదే లీస్ట్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఈసారి ఎంత పర్సెంటేజ్ ఉంది? ఈసారి ఆవిడ జాబ్ కార్డ్స్ ఎంతమందికి పని కల్పించారు వారు? ఎన్ని 100 daysకి దగ్గరలో? ఈ డెసిషన్ చెప్తాను లోపల చదవండి, వేరే చదవండి. తర్వాత సార్ 7వ అంశం అండి, పని కొరకు దరఖాస్తు ద్వారా పనులు కల్పిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు కానీ వేతన రసీదులు అనేది అతికించట్లేదండి, కంపెనీ కూడా చేయట్లేదు. 9వ అంశం సార్, సౌకర్యాలు అనేవి కల్పిస్తున్నారు కానీ నీడకు సంబంధించి టెంట్లు అనేది గవర్నమెంట్ నుంచి ఇవ్వలేదని తెలియజేశారండి. వేతనదారులు అయితే మాకు అది కాదండి, మీరు కూడా రాయడం గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం అంటే పథకం తీసుకొస్తారు. వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, యూ షుడ్ నాట్ గో బియాండ్ దట్ టైం. ప్రొవైడెడ్ ద ఫెసిలిటీస్ ఆర్ నాట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. క్లియర్ కట్గా చెప్పారు, 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఇచ్చారు, ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తారండి. ఆడ బాధ్యత అది మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత. తర్వాత అంశం సార్, చెక్ మెజర్మెంట్ పనికి సంబంధించి 55 పనులకు గాను 28 పనులకు చెక్ మెజర్మెంట్ చేశారండి. ఎందుకు చెక్ మెజర్మెంట్ చేయలేదు? 27 పనులు ఎందుకు చేయలేదు? 27 పనులు హౌసింగ్ ఉన్నాయా? హౌసింగ్ సార్, 27 పనులు హౌసింగ్, 27 పనులు కూడా హౌసింగే ఉన్నాయి. రాయాలిగా మీరు రాయాలి కదా, హౌసింగ్ ఉందని రాయాలి కదా. 27 పనులు హౌసింగ్ అని రాయండి. సార్, సర్క్యులర్ నెంబర్ 727 ప్రకారం మస్టర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సార్.
ఓకే నెక్స్ట్ 7 స్థాయి గ్రామ స్థాయిలో 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు సార్. అప్డేషన్ అనేది మాన్యువల్కి సంబంధించి మన రికార్డు పీరియడ్ మాత్రమే చేయడం జరిగిందండి. ప్రింటెడ్ అయితే 31 తర్వాత గ్రామ సభ జరగలేదా? ఏపీఓ 31/10/23 తర్వాత గ్రామ సభ జరగలేదా? తర్వాత జరగలేదా గ్రామ సభ? ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ ప్లానింగ్ ప్రాసెస్. అవును, 31 తర్వాత ఎప్పుడు జరగాలి మళ్ళీ గ్రామ సభ? నేను అక్టోబర్ 31 తర్వాత జరగాల్సింది ఎప్పుడు జరుగుతుందో అడుగుతున్నాను నేను. గ్రామ సభ 23-24 సంవత్సరంలో ఎప్పుడు జరగాలి గ్రామ సభ మళ్ళీ? పదనాలు జరుగుతుంది, ఇంకేనాడు జరుగుతుంది? అక్టోబర్ అంటే 11 కదా, 11 జరుగుతుంది. 31 చివరి ప్లానింగ్ ప్రాసెస్ పెట్టారు కదా. తర్వాత ఫస్ట్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ? నెక్స్ట్ గ్రామ సభ జరుగుతుంది. ఏం మాట్లాడతావా? కన్ఫ్యూజన్లో ఉంటావు నువ్వు. నీకేదో ఉద్యోగం నువ్వు కూడా చేయట్లేదు అనుకున్నావు, నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం మొత్తం మీద నీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గ్రామ సభలు జరుగుతాయి? 4 చెప్పు. అక్టోబర్ 2 అక్టోబర్ 4 సార్లు చెప్తావా? చెప్పు. అప్పుడు పెడతారు చెప్పబోయా, డేట్ చెప్పబోయా. వాంటెడ్ బట్టి పెట్టుకుంటాం. ఏపీడీ గారు వాంటెడ్ బట్టి పెట్టుకుంటాడంట ఆయన ఉద్యోగం. ఆయన కూడా వాంటెడ్ గారు ఉద్యోగం ఉంచుదాం పంపించేద్దాం ఉద్యోగం. ఏం మాట్లాడతావు? ఇంగ్లీష్గా మాట్లాడుతున్నావు. స్టాట్యుటరీ గ్రామ సభ ఇది జరుగుతాయి. ప్రతి స్టాట్యుటరీ గ్రామ సభకు ఒకసారి నువ్వు కండక్ట్ చేయాలి. ఏం చేస్తావు? ఎదుర్కొంటున్నావా? జనవరిలో చేయాలి కదా, ఏప్రిల్లో చేయాలి కదా. తమాషా చేస్తావు. జనవరిలో నవంబర్లో చేయడం ఏంటి? ఏం లక్కింది అంటే ఇది కూడా బొట్టి పెట్టి ప్రతిసారి కూడా మీ కాన్ఫరెన్స్లో కూర్చొని పీకి చెప్తా ఉన్నారా గ్రామ సభ పెట్టారా లేదా అని? ఎన్నిసార్లు పెడతారో కూడా మీకు తెలియకుండా ఉద్యోగాలు ఏం చేస్తారు మీరు? బొమ్మలా చూస్తావేంటి సమాధానం? నా వంక అలా చూస్తా కూర్చుని బొమ్మలా చూస్తూ ఉంటే సమాధానం దొరుకుతుందో నా కళలో నీకేమైనా సమాధానం? షోకాజ్ ఇష్యూ చేయండి. డైరెక్ట్ ఫైన్ వేసిస్తాను. 500 rupees for each ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఆన్ ఏపీ అండ్ ఈసీ. దీనికి మళ్ళీ సరి చేసుకోవటాలు, సరి చేసి ఇవ్వటాలు. తర్వాత అంశం సార్, జంపాన పోతురాజు అండి. ఈయన మస్టర్లో వాస్తవంగా 5 రోజులకి ప్రజెంట్ చేశారండి. 6వ రోజుకి ఆబ్సెంట్ని ప్రజెంట్గా దిద్దుబాటు చేసి 1 రోజుకి 257 రూపాయలు చెల్లించినట్లు రికార్డు పరిశీలన గుర్తించడం జరిగిందండి. ఆన్లైన్లో అటెండెన్స్ ఇవ్వండి కదా. ఐలాండ్ శాఖ వివరాలండి. ఖర్చుల వివరాలని మొదటి అంశం. 3 పనులు చేయడం జరిగిందండి. 3 పనులకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సమక్షంలో కొలతలు తీయడం జరిగింది. కొలతలు రికార్డు ప్రకారం ఉన్నాయి.
జీబీ అవర్స్. ఉందా మీరు మార్చుకుందా? 1 నుంచి 14 రోజులు 148 కార్డులు మీరు ఇచ్చారు అంటే దాని అర్థం ఏం చేస్తాం? మీ ఏపీఓ పాత ఏపీఓ పనులు లేవని చెప్తారు, మీ టీఏ ఎస్టిమేట్స్ లేదు, నిర్లక్ష్యం, సస్పెండ్ చేసిన మానవ దృక్పథంతో మళ్ళీ మేము తీసుకోవడమే కానీ మీ పద్ధతులు మీరు మార్చుకోండి. ఆవిడ సస్పెండ్ అయ్యారు, మీరు సస్పెండ్ అయ్యారు, ఇద్దరు సస్పెండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీ పద్ధతులు మాట్లాడాలి. వై షుడ్ బై మీకు ఎదురు రిమైండ్ అనుకోవాల్సింది ఎందుకు? మీకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఉద్యోగం మీకు అవసరం లేదు, వదిలేయండి. మీకు పైనుంచి వచ్చిన గైడ్ లైన్స్ క్లియర్ కట్గా ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ కూడా ఇమ్మంటే తలపల మండలం మొత్తం లీస్ట్ పెడతాం. సస్పెండ్ ఇద్దరికి షోకాస్ పెట్టండి, ఏపీఓ అండ్ ఈసీకి ఇద్దరు. అంటే ఇప్పటికైనా సిస్టమ్ మారిందో అని చూశాను, ఆ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. 148 కార్డులు బిలో 14 రోజుల్లో పెట్టి నువ్వు ఇంక నేను మార్చేస్తానంటే రేపు డిసెంబర్ నుంచి జనవరి చేస్తే సీజన్లో కృష్ణా జిల్లాలో ఇటువంటి డంటా మండాలు చేయగలిగితే ఏప్రిల్ నుంచి అప్ టు మీరు చేయగలిగేది జూన్ జూలై వరకు, డిసెంబర్ నుంచి మీరు చేయగలిగేది చాలా తక్కువ. కిందసారి 3 కార్డులు చేశారు, ఇప్పుడు తిప్పి కొడితే నాకు తెలిసి ఈ సీజన్ మొత్తం మీద గట్టిగా అయితే 5 కార్డులు 9 కార్డులు అవుతాయి. చాలు పంచాయతీ మాజేరు సార్, మాజేరు గ్రామ పంచాయతీ సార్. మొదటగా గ్రామాల్లో జరిగిన ఖర్చులు వివరాలు సార్. అది బాబు జాబ్ కార్డులు అప్డేట్ చేయట్లేదంటే ఏంటి, ఏం చేయలేదు సార్? జాబ్ కార్డ్ అప్డేషన్ 2023 వరకు చేశారు సార్. 23 అంటే 6 నెల 2023 సంవత్సరం వరకు చేశారు సార్ జాబ్ కార్డ్ అప్డేషన్. ఏ ఉద్యోగం చేస్తాను చేసుకుంటానా? ఇది ఇలా కల్లా స్ట్రైట్గా సస్పెండ్ రిమైనింగ్ చదవాలి. రెండో అంశం వచ్చేసి గ్రామ సభ వివరాలు సార్. గ్రామ సభకి వేతనదారులు హాజరయ్యారు సార్, స్వతంత్ర పరిస్థితులు హాజరు కాలేదు సార్. మూడో అంశం వచ్చేసి గ్రామంలో జరిగిన పనుల వివరాలు సార్. నాలుగో అంశం వచ్చేసి గ్రామంలో కొలతలు తీసిన పనుల వివరాలు సార్. ఇప్పుడు ఇక్కడ సత్యనారాయణ గారు మీరు సోషల్ ఎడిటర్ చెప్పాల్సిన అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ గోడలన్నా సమాచార బోర్డులు లేవు, మరి ఎందుకు మీరు కాదు కాదు అసలు ఇది పాత కొత్త ఎన్ఐసి కాదు, పాత ఎన్ఐసి కాదు, సమాచార బోర్డులని గోడ దాదాపు 70 నుంచి లేదు అని మేము చెప్పాలి. ఐదో అంశం సార్ తనిఖీ చేసిన జాబ్ కార్డుల వివరాలు సార్. ఆరో అంశం సార్ ఇక్కడ ఈయన ఏమీ అసలు ఇక్కడ ఏమి పనిచేసినట్టు లేడు. అంటే ఇది కూడా చాలా ప్రాబ్లం. మీ నాన్నగారు చనిపోయారు కదా అని సింపతి మీద నీకు ఉద్యోగం ఇవ్వడం కూడా చాలా కేసులు చాలా రాంగ్ మిస్టేక్ బ్లండర్. అవసరం లేదు అనుకున్నప్పుడు
మీ దగ్గరకు వచ్చి పనిచేసే వాళ్ళు ఆకలితో పనిచేసేటప్పుడు కొన్ని పద్ధతులు విధానాలను అవలంబించకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేయడానికి కాదు కదా. జాబ్ కార్డ్స్ ఇష్యూ షో కాస్తుంది TA కమ్ EC అండ్ APO. మినిమం ఫెసిలిటీస్ కూడా వర్క్ సైట్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా మీకు ఆ సస్పెన్షన్లో పెట్టేసి సంవత్సరం పాటు అప్డేట్ చేయాలి అంతేనా? జాబ్ సంవత్సరం పాటు అప్డేట్ చేయాలి. ఈ భగవంతుడు కూడా నేను రక్షించాలి. జాబ్ కార్డు ఎందుకు అప్డేట్ చేస్తారు? ఎందుకు అప్డేట్ చేస్తారు? ఏంటది? మైకిల్ చెప్పు. సార్ వాళ్ళు పనిచేసింది ఎన్ని రోజులు పనిచేస్తారు, వాళ్ళకి అంతే అమౌంట్ పని తెలియదు. ఆడ తెలియకపోతే ఏమవుద్ది? కాదు, అదొకటేనా? డబ్బులు ఎందుకు పడలేదు అనుకోవడమేనా? లేకపోతే పని చేయకుండా కూడా డబ్బులు పడినాయి అనుకుంటారు కదా. లేకపోతే నువ్వు పని చేయించి డబ్బులు వేరే వాడి అకౌంట్ కొట్టచ్చు కదా. డబ్బులు ఎందుకు పడలేదు అనుకుంటారు కదా. ట్రాన్స్పరెన్సీ కోసమే కదా. పారదర్శకంగా పనిచేశారు, వాడు పనిచేసిన దానికి డబ్బులు పడినాయా లేదా, ఏ అకౌంట్లో పడినాయి, ఎంత పడింది, ఎప్పుడు పడింది, ఈ వివరాలు తెలుస్తాయి. నువ్వు కూడా డబ్బులు పడిన తర్వాతే 15 రోజుల లోపల దానికి సంబంధించి నువ్వు అప్డేట్ చేయాలి. అవును కదా. మరి ఏమీ జరగకపోతే నువ్వేనా దొంగతనం చేసి ఉండాలి. దొంగతనం చేసావు కాబట్టి వాళ్ళు ఎక్కడ తెలుస్తావు అని చెప్పి నువ్వు అప్డేషన్ చేయకుండా ఉండాలి. వాడు పని చేయకుండా నేను మస్ట్ వేస్తే డబ్బులు పడినాయని తెలుస్తుంది. డబ్బులు పడినాయని తెలిస్తే వాళ్ళు నన్ను అడుగుతారు కాబట్టి ఇదేదో మనం కొట్టేయాలని చెప్పి లెక్కనే ఉండాలి. లేదా నిర్లక్ష్యమైన అయి ఉండాలి. ఈ 2 కారణాలు కాకుండా ఇంకేముంటాయి? 1 సంవత్సరం పాటు మీరు జాబ్ కార్డ్ అప్డేట్ చేయలేదంటే ఈ 2 కారణాలు కాకుండా ఇంకేముంటాయి? ఏపీ నిద్రపోతున్నాడు, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మైక్ పెట్టుకుని చెప్పినా, టీసీలు పెట్టుకుని చెప్పినా, వీసీల్లో కూర్చోబెట్టి చెప్పినా, జీజేఏ పారామీటర్స్ ఇంపార్టెంట్ చెప్పినా దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. తీసుకోం. యాజ్ ఏ ఈసీ అండ్ టీఏ యు ఆర్ ఆల్సో హెడ్ స్ట్రాంగ్. అదే అంటున్నా, మనకి ఉద్యోగం అవసరం లేదనుకుంటే మానేయాలి, ఇంట్లో కూర్చోవాలి. ఉద్యోగం చేసేటప్పుడు కావాలి అనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఈ ముగ్గురికి కూడా ఇద్దరికి యూ ఇష్యూ షోకాస్ అండ్ యూ గివ్ ఎ సస్పెన్షన్ ఆర్డర్స్ ఫర్ దిస్ ఫెలో మాజర్. క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. అగెన్స్ట్ ద జీజీఏ నామ్స్, అగెన్స్ట్ ద ట్రాన్స్పరెన్సీ, దే హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ సారీ, నేను చేయగలిగేది కూడా ఏం లేదు. రీసెంట్గా పనులు జరుగుతున్నాయి, మీరు కూడా రెస్పాన్సిబులేనా? కొత్త టీఏ మీరు నిద్రపోతున్నారా? మీరు కూడా ఆవిడలాగానే మీరు ఫాలో అవుతున్నారా ఆవిడ సిస్టమ్ని? మేట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ మాస్కింగ్ అబౌట్ మేట్స్. మేట్లు ఉన్నారు కదా, మాజేర్లో మేట్లు ఉన్నారు కదా. ఎంతమంది మేట్లు ఉన్నారు? మాజేర్లో 20 మంది పని చేయకుండా ఉంటున్నారా? మేట్కి అంత ఎక్కువ ఇస్తారు మిగిలిన కూలీల కంటే. మేట్కి డబ్బు జీతం ఎంత ఇస్తారు? పని చేయి, ఎక్స్ట్రా ఇవ్వట్లేదా? కలిపి చేయరు కదా, కలిపి చేయరు కదా. నువ్వు వర్క్ డైనమిక్స్ కొత్తగా చెప్తే ఎట్లా? నాకు ఆడ కలిసి పని చేస్తారు లేదా నాకు తెలుసు. చేస్తున్నారు కదా,
మరి ఆ మేట ఆ పని చేయాల్సిన పని కూడా చేయకుండా మేట ఇంట్లో పక్కన కూర్చుని కరపత్రం చేయడానికి ఉన్నాడా మేట అనే వ్యక్తి? మరి అది చూస్తా మీరు కూర్చున్నారా? మీరు వెళ్ళినప్పుడు కాదమ్మా, జరగట్లేదని చెప్తున్నారు, ఇప్పటికీ కూడా జరగట్లేదని చెప్తున్నారు. అంటే ఒక సిస్టమ్, ఒక ప్రెసిడెన్స్ ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. మీ పాత టీఏ గారు, మీ పాత ఏపీఓ గారు ఇద్దరు కూడా ఒక మంచి మార్గాన్ని ఇక్కడ సృష్టించి వెళ్ళిపోయారు. ఏవీ చేయకపోయినా కళ్ళు మూసుకుని పనులు లేవు, పనులు చేయలేము, ఏమీ జరగదు ఇక్కడ ఒక మాట ముద్రేసి మండలం మీద వెళ్ళిపోయారు. యు ఆర్ రిపీటింగ్ అగైన్. నేను లాస్ట్ టైం తిట్టా, కాన్ఫరెన్స్లో తిట్టాను, పనులు లేవంటే మీ ఏపీడీని తిట్టా. సేమ్ మాట నువ్వు ఇప్పుడు రిపీట్ చేసావు. వాట్ ఇట్ మీన్స్? బట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద థింగ్స్. ఇక్కడ కదా అక్కడ పనిచేయడానికి పనికిరాదని అర్థం. సస్పెండ్ చేయమని రాసేస్తాను ఎఫ్ఐఆర్. అండ్ ప్రజెంట్ APO ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు కంప్లీట్ దిస్ అప్డేషన్ విత్ ఇన్ ఏ వీక్. మీ తర్వాత దాంట్లో రాశారా మీరు? ఆ పాయింట్ రాశారా? జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయట్లేదని రాశారా? డీటెయిల్ దాంట్లో రాశారా? వాడు సంబంధం లేదా టీఏకి? ఎవరు ఎవరు సబ్మిట్ చేశారు? ఎవరు సబ్మిట్ చేశారు? ఎవరెవరు సబ్మిట్ చేశారు? నీకు బాధ్యత లేదా వర్క్ ఫైల్? ఎందుకు చెక్ చేయలేదు? మరి బొమ్మలా నా వంక చూస్తే ప్రయోజనం లేదు కదా. మాట్లాడకుండా నుంచుంటే నాకు ఇంకా ఐ విల్ గెట్ ఇరిటేటెడ్. మీ దగ్గర నుంచి రిప్లై రాకపోతే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఎందుకని 1 year ఎందుకు రిజిస్టర్ అప్డేట్ చేయలేదు టిల్ నౌ? 2024 March 31 వరకు ఎందుకు అప్డేట్ చేయలే? March 31, 2024 వరకు మీరు ఎందుకని కొత్త జాబ్ కార్డ్స్ వచ్చిన వాటి గురించి ఎందుకు రిజిస్టర్ మెయింటైన్ చేయట్లా? ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఆయనకు ఉద్యోగం అవసరం లేదు. నీకు ఉద్యోగం అవసరం కదా, మరి నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావు? ₹6,426 నువ్వు సంవత్సరం మొత్తం మీద ఖర్చు పెట్టి జనాలకి వేతనం ఇచ్చి అంటే దాదాపు 75 లక్షలు. ₹1 పేమెంట్ కూడా నువ్వు నీ యొక్క జనాల యొక్క జాబ్ కార్డులోకి ఎంటర్ చేయలేదు అంటే నీ యొక్క ధైర్యము మరి నీకేంటో నాకైతే అర్థం కావట్లేదు. నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కాల. గ్రామ సభకు స్వతంత్ర పరిస్థితులు హాజరు కాలేదు సార్. సార్ కలెక్టర్ గారు ఫైల్ రన్ చేయండి. ఈ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ ఎవరు అటెండ్ కాకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ మీరు ఒకసారి వాళ్ళందరికీ కూడా షో కాజెస్కి పెట్టండి. ఒకసారి కలెక్టర్ గారు ఫైల్ రన్ చేయండి. ఐదో అంశం వచ్చేసి తనిఖీ చేసిన జాబ్ కార్డుల వివరాలు సార్. ఎస్సీ ఫ్యామిలీస్ పని కల్పించి ఒక్క కుటుంబం కూడా 100 రోజులు పూర్తి. పూరుస్తుంది ఒక గ్రామం తీసుకుంటే ఎవరు బాగా పేదవాళ్ళు ఉంటారు. మరి ఆ కుటుంబాలకే నువ్వు 100 రోజులు ఒక కార్డు కూడా 100 రోజులు కల్పించలేదు అంటే బీయింగ్ ఏపీఓ మీరేం చేస్తున్నారు?
మానవత్వం లేదంతే. కలుస్తానంటే రాదండి అంటే లెఫ్ట్ అండ్ రైట్ మన నచ్చినోడి రాకపోయినా అటెండెన్స్ ఏంటి ఇస్ వెరీ క్లియర్ విజిబిలిటీ. ప్రజెంట్ ఏపీఓ టీఏ కూడా ఇష్యూ చేయండి. డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్, నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు సార్. జాబ్ కార్డులు ఎప్పుడు దాకా చేశారు? జూన్ నెల దాకా చేశారు సార్. ఏ జూన్? 23 జూన్. అక్కడితో నీ కాల్ చక్రం టికెట్టావా? అక్కడితో కాల్ చక్రం టికెట్ 23 చాలా అనుకున్నా. తర్వాత ఉద్యోగం చేయాలా? జీతం తీసుకున్నావా? తర్వాత జీతం తీసుకోవాలా? తీసుకున్నావా జీతం? జీతం తీసుకున్నావా? తీసుకోలేదు. జీతం ఇచ్చారా? మరి జీతం తీసుకుని ఎందుకు పని చేయాలి? రాజ్ కుమార్ తేడా సమాధానం వచ్చింది. నీకేం చెప్పాము? మన సంబంధించిన ఉన్నంత నీళ్ళు ఏర్పాటు చేయమని చెప్తామా? ఎందుకు చేయాలి? అది నాకు అర్థం. 112 కాలువ పనులు చేయలేదా? చెప్తున్నారు చేయలేదు. అంటే వాళ్ళు 30% ఇందా ఫస్ట్ రిలీజ్ అవుతానంటే 30% చేసామని ఇది మీద ఇన్ని కథలు అవుతాయా? ఏం 30%? పనులు లేవు కదా, రూల్ లేదు కాదండి. ఇప్పుడు పనులు లేవు, అసలు చిన్న చిన్న పనులు తక్కువ పనులు చేయడానికి లేదని ఆడే చెప్తున్నారు. అది చిన్న పని కూడా ఉద్యోగం తీసుకుని 40,000 తీసుకుంటే ఉద్యోగం చేయమని సస్పెండ్ చేశాను. టోటల్గా 207లో టోటల్గా హౌసింగ్ వర్క్స్ ఎన్ని? 95 ఫోన్ ఎన్ని ఉన్నాయి? 112 ఉన్నాయి. 112 చేయలేదు. మరి ఆవిడ 30% అని క్లాస్ పెడతాడండి ఏపీడీ గారు. ఫస్ట్ రిలీజ్ అలా ఉందని చెప్పారు సార్. పాస్ సార్ టీఏ వాళ్ళు తనిఖీ చేస్తున్నారు సార్, చెక్ చేసినట్టు సార్. మిగతా సంబంధిత అధికారులు ఉంటారు. నెక్స్ట్ 7th రిజిస్టర్లకు సంబంధించి సార్ 2023 వరకు అప్డేషన్ చేశారు సార్. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించట్లేదు సార్. రిజిస్టర్ గట్రా చూపించలేదు సార్. కాదు నిజం కోట ఉన్నాయా? చేశారు సార్. అదేవిధంగా హాజరు గడ కొట్టివేతలు చేశారు సార్. ఆన్లైన్లో చేశారా? ఆన్లైన్ అంటే డిమాండ్ ఫలితం డిమాండ్ 1 డైరెక్షన్
తర్వాత డిమాండ్ మనకి దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్లేయార్లు ఆర్డర్ ఉండేసరికి ముందు ఆర్డర్ చేసుకుంటే జరిగింది ఇచ్చారు సార్. చివరి సంతకాలు కూడా పెట్టించలేదు అటెండెన్స్ ఎందుకు పంపించారు? అటెండెన్స్ ఎవరు వేశారు? కరెక్ట్ వేసింది బ్యాంక్. తర్వాత ఎవరు దిద్దారు దాన్ని? పీఎస్ దిద్దారు. అదే ఎందుకు జరిగింది? ఎందుకు జరుగుతుంది? ఒకరోజు జరిగితే పొరపాటు, 2 రోజులు జరిగితే గ్రహపాటు, 6 రోజుల పాటు జరిగితే కావాలి చేయటమే కదా. మరి యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆన్లైన్లో వేసారండి. ఎందుకంటే ఇక్కడ ముందు చేశారు అంత ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్. ఎందుకంటే మీ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర మీరు కూడా ఎందుకు చూసుకోవాలా? సంతకాలు ఎందుకు పెట్టించలా? సంతకాలు పెట్టించలా దాని అర్థం ఏంటి? సంతకాలు పెట్టించలా దాని అర్థం ఏంటి? జాబ్ కార్డ్స్ ఎందుకు అప్డేట్ చేయలేదు మీకు తెలుసా? ఏమండి అది తప్పించు. అతని మీద చిన్నపిల్లాడు వాళ్ళ ఫాదర్ చనిపోయిన జాబ్ మనం చూసి ఇచ్చాము. ఇచ్చిన 1.5 yearsలో దాని మీద కనీసం నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ తెలుసు. 10 నుంచి 15 దాకా పబ్లిక్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చిన కంప్లైంట్స్. పెనాల్టీ ఎఫ్ఐ మీద 1000 రూపాయలు వేసింది. అందుకనే 1000 రూపాయలు వేసింది. ఇది కూడా ఒక వ్యక్తికి మాస్టర్లో సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్. ఆయన వచ్చాడా? వేతనం రాలేదు సార్. మేట్ వచ్చి ఇందాక కూడా వేతనం దాటి రాలేదా? రాలేదు. మేట్ రికవరీ 24 రికవరీ పెట్టాడు. ఇంకో పెనాల్టీ శేషబాబు అతను మేటా? మరి మేట్ ఎలా తీసుకుంటారు మీకు? అంటే హాజరేసి కొట్టు వేతలు జరిగినాయి సార్. మొత్తం 6 రోజులకు సంబంధించి కూడా అటెండెన్స్ ఆబ్సెంట్ వేసి మళ్ళీ దిద్దు వేతలు జరిగింది సార్. ఆయన చెప్తే నాకు కాదు. స్థాయి అసలు రీసైకిల్ స్థాయి కాదనుకుంటుంది. అసలు రీసైకిల్ అనేవాడు నీకు మంచి కింద కనపడలేదు. నాకు వెయిట్లు మాత్రమే నీ అనుచరులు. కాదు కదా వాడు వచ్చిన వెయిట్ అనేవాడు దొంగ సహాయం. బాబు ఏంటి రికార్డు ఇచ్చేటప్పుడు వెళ్తూ తీసుకున్నావా? ఆయన ఇంటికి ఎత్తుతాడు. ఆయన చెప్పండి. చెప్పండి రికవరీగా వీటన్నిటి మీద పెనాల్టీ ఏపీ ఇవ్వకూడదు. లాప్సెస్ ఆఫ్ సూపర్ చెప్తాను. ఏం చేస్తారు? చెప్పావు ఏం చేశారు? రిజల్ట్ ఏంటి?
రిజల్ట్ ఏంటి చెప్పి నువ్వు చెప్పావు రిజల్ట్ ఏంటి మారాడా మార్చేయడా పద్ధతి పైకి మన సూపర్విజన్ ఏమన్నా నెక్స్ట్ సేమ్ సార్ ఆయన అంటే దాని వల్ల కొంచెం రంగేషన్ ఏసీ కోసం రాలేదుగా సత్యనారాయణ గారు రికవరీగా రికవరీ కదా తప్పే ఉంది ఆయన స్పందనాలు వచ్చిందంటే నేను ఎంక్వైరీ కూడా ఎందుకు హెచ్చరించాను ఇంతప్పుడు లెటర్ వచ్చింది కలెక్టర్ గారికి మీరు చెప్పినా సరే నువ్వు ఇంత ఇదిగా ఉన్నామంటే మరి ఒకటే ఉందా నాకు అర్థమైన సీన్ ఏంటంటే మెయిట్ వేస్తాడు అటెండెన్స్ ఈయన మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అటెండెన్స్ సరి చేస్తాడు తెలుసు ఏంటండి నాకు స్పందనాలు వస్తే నేను హెచ్చరించాను కూడా సార్ నన్ను ఎంక్వైరీ చేశారు మరి అది కూడా చేశాను పిలిచే పరిస్థితి లేదంటే ఆయన అసలు ఆయనకి అంత సంబంధాలు లేవు ఈయన ఫీల్డ్లోకి వెళ్ళవు జరుగుతున్న కథ ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళకుండా జనాలకు మా మేకులతో పనిచేయించి మేకులు ఎస్ అంటే ఎస్ నో అంటే నో రాష్ట్రంలో చెప్పలేదు ఇక్కడ చెప్పలేదన్నప్పుడు బాబు ఇక్కడ చూడయ్యా సుబ్బలక్ష్మి గారు ఎవరు మీకు వాట్సాప్లో పెట్టింది చూడలేదు సుబ్బలక్ష్మి గారు ఎవరు మీకు చెప్పలేదు ఒకసారి చెప్పాను మీకు మొత్తం పెట్టాను వెంకటేశ్వరి ఎందుకు చెప్పాలా ఏసీ ఎందుకు చెప్పాలా అవునండి ఆవిడ చెప్పాలి కదా ఇప్పుడు కాగితం ఇచ్చారా మరి కాగితం ఇవ్వకుండా ఆ వచ్చి వేసీకరించి చెప్పకుండా నువ్వు ఆ వేసీకరించి చేసాడు నేను ఎట్లా నమ్ముతాను మేట్స్ అనుకో నాకు అనవసరం మేట్ ఈజ్ నాట్ రెలవెంట్ he or she is not relevant. Yes. Convention. It's a convention. It's not a rule. ఎక్కువ పని చేస్తున్నప్పుడు మీకు సహకరించడానికి మాత్రమే అతను బయట వస్తుంది ఇక్కడే మెయిన్ రూల్ కాదు అసలు విలేజ్ నువ్వు మెయిన్ ఈ తర్వాత వేస్ట్ సీకర్ డైరెక్ట్ వేస్ట్ సీకర్తో మీకు ఉండాలి. చెప్పండి ఎస్ఆర్పి గారు ఏం చేయమంటారు? వెయిట్ మనం తీసుకోవడానికి లేదు కదా. ఎస్ఆర్పి గారు చెప్తున్నారు రూల్ ప్రకారం వెయిట్ అనే వ్యక్తి సాక్ష్యం పనికిరాదు. కరోనాలో చనిపోయారు. ఆ కరోనా చనిపోతే మేమందరం కూడా పేద కుటుంబం అని ఒక మంచి మనసుతో మా వాళ్ళంతా ముందుకు వచ్చి మేము కాంట్రిబ్యూట్ చేసాం. కుటుంబం పర్సనల్ అమౌంట్స్ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ పోస్టింగ్ కోసం తిరిగారు. అయితే కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఇవ్వడానికి లేదు, బట్ అది రిమైనింగ్ యాస్పెక్ట్ చేస్తామని చెప్పి ఒక సంవత్సరం పోయినా ఇచ్చాం. అప్పుడు దాకా అటెండెన్స్ కూడా వేసుకున్నారు. ఏమన్నా మేము ఇవ్వడానికి జీతం ఇవ్వడానికి కుదరట్లేదు, టైం పడుతుంది కాబట్టి వీళ్ళు లోపల అటెండెన్స్ చేసుకుని పని చేయించుకోవాలని చెప్పారు. నాన్నగారు మంచి గుడ్ వర్కర్ అండి. కంప్లీట్ బిగినింగ్ 2000 చిన్నపిల్లాడు కాబట్టి నేను చెప్పి చూసాను, చాలాసార్లు చెప్పి చూసాం. ఇప్పటికి ఇది ఐ థింక్ థర్డ్ టైం. ఇప్పటికి ఈ సంవత్సరాల కాలంలో కనీసం తన మీద కనీసం ఒక 10 కంప్లైంట్ వచ్చింది. మార్చుకుంటాడు కొత్తగా వచ్చాడు సిస్టమ్ మార్చుకుని తెలియక మాట్లాడుతున్నాను చేస్తానని చెప్పి నా సిస్టమ్ సెక్రటరీగా ట్రై చేస్తున్నాను.
కలెక్టర్ గారికి స్పందనలో ఎంక్వైరీ వచ్చింది. నన్ను ఎంక్వైరీ కూడా చేశారు సార్ లాస్ట్ మంత్. హెచ్చరించి నేను ఇంకా ఎంక్వైరీ చేయలే. నేను తెలుసుకుని ఇది ఇట్లా మరీ దారుణంగా రాశారు, ఎంతో బాధపడతావు అని కూడా చెప్పి నేను సెట్ చేసుకొని 1 month బ్యాక్ 27/5 అప్పుడు చెప్పాను. 1 month బ్యాక్ చెప్పి నేను మెయింటెనెన్స్ లేదు, పెట్టిన ప్లాన్ మెయింటెనెన్స్ ఎప్పుడు నుంచి అసలు ఇవ్వలేదు. మెయింటెనెన్స్ ఉందిగా మాకు 2 రోజులు మెయింటెనెన్స్ నువ్వు ఎవరు పడవచ్చు అండి. అది ఈ జనవరి నెలలో చేశారు. ఏ జనవరి 2024 మొక్కలు నాటారా? అదేంటి జనవరి మన 2023 నెలలో 2023 11 నెలలో మొక్కలు నాటారా? అప్పటి నుంచి ఒక్క మొక్క ఇది కూడా ఇవ్వలేదా? ఒక మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు. అన్ని పెట్టినదే కదా మనిషి పెరిగింది. పుట్టినవాడు గిట్టెన తప్పదని చెప్పేసి ఇల్లు పెట్టడం మానేస్తారా? అట్లాగే పెళ్ళిన మొక్క పెట్టిన మొక్క చచ్చిపోతుంది కదా అని మెయింటెనెన్స్ ఇవ్వడం మానేస్తారు. ఏం న్యాయమే? ఏం ఉద్యోగాలు చేస్తారని శ్రీనివాసం మరి ఎందుకు ఇవ్వరా? మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వరా? కనీసం తల్లి కూడా పెట్టలేదు. ఇది కనుక రాయి పెట్టారు, జస్ట్ అట్లా పెట్టి రాయి పెట్టారు. ఇంత సడన్ కనిపెట్టుందా? వెనకండి వెనక బొమ్మ నాకు తెలిసి రాయించి ఎక్స్పెక్టెక్లా దాన్ని నేను ఎంపీడీ వద్ద కౌంటర్ సైన్ చేసింది. ఎంపీడీ ఫీల్డ్లోకి వెరిఫై చేసి మాట్లాడాను. అది 2024 ఇది. The MPD was the APD. Both have to verify in counter side. I don't believe in it. ఏ సర్పంచ్ ఉండదు సార్. అక్కడ చెరువిస్తే కొంచెం మీకు వెళ్తే 4 కిలోమీటర్స్ ఈమె హైవే నుంచి క్లోజ్ అయిపోయిందంటారు ఒకళ్ళు. ఈమె ఆమె క్లోజ్ అవుతుంది, ఈ పాత నాకు తెలియదు అని ఆమంటుంది. క్లోజ్ అయిపోయిందంటారు, చెరువు తవ్వలేదు సార్. ఇప్పుడు 4 MDOలు వచ్చారు సార్ చెరువు దగ్గర. ఈమె కూడా వచ్చింది, మీరు వచ్చారు. నేను చూసాను ఫస్ట్. లేదు ఎందుకు చేశారండి? ఈయన పొలిటికల్ గేమ్ ఆడితే నా మీద నన్ను తిట్టేశారు ప్రజలతో. లేదు చదవలేదంట. విచిత్రంగా ఉంది సార్. ఇప్పుడు నీళ్లు మనం జోడించే పరిస్థితుందా? నా 50,000 అయింది సార్. నా సొంత ఇంజిన్ పెట్టి తోడించాను సార్. నీళ్ళు ఇప్పటికీ చెరువులో ఉంది ఆ పాటినే ఇంజిన్ కాడ. ఇప్పుడు వాన పడింది. కళ్ళెపల్లిలో పెద్ద కాలువ 15 లక్షలు పెట్టి సూటు గారు పెట్టారు. పెద్ద కాలువ తవ్వుతున్నారు సార్. 9వ నెంబర్ కాలువ వెళ్ళి ఈరోజు ఇక్కడ చెరువు ఊరి మధ్యలో చెరువు వదిలిపెట్టి ఎక్కడెక్కడో తవ్వాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? సర్పంచ్కేనో ఎన్ఆర్జీసీ వాళ్ళ సంబంధం లేదా? ఎందుకు సంబంధం? గ్రామానికి ఎప్పుడైనా పంచదార్కి వచ్చారని చెప్పండి సార్. వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ వాళ్ళు కానీ ఎప్పుడైనా పంచదార్కి వచ్చారా? మంగళాపురం ఫీల్డ్ అసిస్టెంట్ ఓన్లీ గ్రామ సభ రోజున తప్పితే అది కూడా నాతో ఒక ప్రశ్న అయితే సొంతకాలు పెట్టేయమంటారు. ఫస్ట్ ప్రయారిటీ పెట్టిన కాడ బుక్స్ చూడండి సార్. మన గ్రామ సభ జరిగింది అంతకుముందు నిన్నగాక అయ్యాను చేశారని చూడండి. ఆ ప్రయారిటీ గ్రామ చెరువుల్లో నరేంద్ర మోడీ సార్ కొత్త చెరువులు తవ్వుకోమన్నాడు, పవన్ కళ్యాణ్ తవ్వుకోమన్నాడు. ప్రయారిటీ పెట్టి ఏంటి ఎందుకు జరిగింది? ఆయన ఎన్నిసార్లు చెప్పాను కనుక్కోండి. అయిపోతే ఏం చేయాలి? చేయాలి కదా.
ఇప్పుడు అయిపోయింది పని. ఇక్కడ ఆవిడని చూస్తాను, నీకు తెలియదా పని ఎప్పుడు అయిపోయింది, నీకు తెలియదా? లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి చుక్కలు చూస్తున్నావు పైన, ఆ చుక్కలు చూస్తున్నావు అప్పటి నుంచి అండి. 3 సంవత్సరాలు సార్ చేయమన్నారు. చాలా నాలెడ్జ్ ఉంది నీ దగ్గర. 3 సంవత్సరాలు కాదండి, 3 సంవత్సరాల క్రితం ఏమైనా ఎవరు చెప్పారు మీకు? పబ్లిక్ అలా చెప్తున్నారు సార్, వీళ్ళు ఊళ్ళో ప్రజలు చెరువు పూర్తి నన్ను చెప్పేస్తున్నారు ఊళ్ళో అలా. ఒక్క నిమిషం కూర్చోండి. మొత్తం పని చేసేసి చెరువు సంపూర్ణంగా చేసేసిన తర్వాత మళ్ళీ చేయమంటే కుదరదని చెప్తాను అర్థం. నీ 7,000 పందెనాలు చేయించావు, 7,000 పందెనాలు చేయించితే కొంత భాగం పూర్తయింది. ఎంత మేరకు పూర్తయింది నువ్వు నా చూపు చెప్పమ్మా. ఎన్ని ఎకరాలు చెరువు అది? 4.25 ఏకర్స్లో నువ్వు ఎంత పని పూర్తి చేయించావు? నాకు ఎన్ని చెత్త మాటలు చెప్పమాకు. నువ్వు 4.25 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు మీరు పూర్తి చేయించారు? మరి మిగతా చెరువు వదిలేస్తే ఎవరు తీస్తారు? కాదమ్మా, మిగతా చెరువు ఎవరు చేస్తారు? నేను దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ లేడీ అని చెప్తున్నాను. యూ ఆర్ ఏంటంటే నీకున్న సైకాలజీని ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు అవన్నీ లెక్క చెయ్యవు, నీకు సంబంధం లేని బిహేవ్ చేస్తావు, నీకు నచ్చితే నువ్వు మాట్లాడతావు, నీకు నచ్చితే పని చేయిస్తావు, లేకపోతే ఆ పనిని పడుకోబెడతావు. ఏం నేర్చడం నీకు? నువ్వు సర్పంచ్ గారు రిక్వెస్ట్ చేశారు, సర్పంచ్ గారు రిక్వెస్ట్ చేసాను, మా దృష్టిలో పెట్టాల్సిన అవసరం లేదా? నా దృష్టిలో పెట్టాల్సిన అవసరం లేదా? మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టిలో పెట్టాలి కదా మీరు. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, ఏం చేయిస్తాం? మరి ఈ సీజన్ ఎందుకు వదిలేశారు? వీళ్ళ స్టేట్ ఈ సీజన్ ఎందుకు వదిలేశారు? నీకు సంబంధం లేదా? మీకు పంచదారకు సంబంధం లేదా? మరి సంబంధం పంచదారికి ఎప్పుడు వచ్చారు చెప్పండి. ఈవో గారిని కనుక్కొని పని. మరి సంబంధం ఉన్నప్పుడు మరి ఎందుకంటే సర్పంచ్ గారు అడిగినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని రిప్రజెంటేషన్ ఎందుకు తీసుకోలేదు? నీకు నీ వల్ల కాలేదు, నీకు సగం సబ్జెక్ట్ తెలుసు, పూర్తి సబ్జెక్ట్ నీకు తెలియదు అనుకున్నప్పుడు, లేదా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మనం పూర్తి చేయలేము అనుకున్నప్పుడు నువ్వు ఎందుకని ఒక కాగితం మీద రాసి రిప్రజెంటేషన్ నువ్వు టీఏకి కానీ మీ ఏపీఓ కానీ ఎందుకు ఇవ్వాలి? ఏటీఏకి ఇచ్చారు, చూపిస్తే ఏమన్నారు? చెప్పారు. నేను ఎన్నిసార్లు పెట్టుంటే ఈ సంవత్సర కాలంలో నేను కాన్ఫరెన్స్ డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ సమస్యలు ఉన్నట్టు చెప్పమంటున్నాను కదా, మరి ఎందుకు లేట్ చేయాలని? నువ్వే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పై ఆఫీసర్ వాళ్ళు అంతకంటే పై ఆఫీసర్ అడిగినప్పుడు చెప్పాలి కదా నువ్వు. అది పై ఆఫీసర్ నేను కాదన్న, వాళ్ళకంటే పై ఆఫీసర్ ఉన్నాడు కూడా వాడు అడుగుతాడు కదా. నెలకు 2 మీటింగ్లు 3 మీటింగ్లు సీజన్లో పెడుతున్నాడు కదా, కాన్ఫరెన్స్లో పెడుతున్నాడు కదా, పెట్టేటప్పుడు ఒక మాట మీద మాట్లాడాను. పెద్ద మనిషి నువ్వు ఏపీఓ పని లేదని చెప్తావు, మరి పనులు ఆఫ్ ఇయర్ వదిలేస్తే పనులు లేనట్టు లెక్క. మరి నువ్వు రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, ఒక వైడ్ స్టేట్మెంట్ ఇచ్చావు, పనులు లేవు సార్ అని. కాదండి, 4.5 ఎకరాలు చేయాల్సిన బాధ్యత నీకు లేదా? 4.5 ఎకరాలు అవ్వలేదు కదా. ఎన్ని మాట్లాడలేదు ఆయన, తగ్గింది సరిగ్గా తవ్వలేదని చెప్తున్నారు. ఎన్ని కథలు చెప్పమాకవయ్యా నువ్వు. ఏ లేదు, కనపడుతుంది కదా, కనపడుతుంది కదా. సర్పంచ్ గారు మీరు వాకింగ్ ట్రాక్ కుర్చీలు అవన్నీ అన్నారు కదా, తీసేయండి సార్, కట్టలు పోయాలి కదండి. కట్టలో కూర్చోటమ్మని సార్ చూడమని నేను ఇమీడియట్గా నన్ను సస్పెండ్ చేయమని సార్, నేనే తప్పు చేస్తే రిజైన్ చేయమంటే రిజైన్ చేస్తాను. చూడకుండా అదే సార్ ఆయన పెద్ద మాట కూర్చోండి. ఎంజీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని కాదంటానికి ఎవరికి అధికారం లేదు. గ్రామ పంచాయతీలో మీరు తీర్మానం చేసి ఇస్తారు, వర్క్లు ఏం చేయాలో గ్రామ సభలో తీర్మానం చేస్తారు. అంటే అల్టిమేట్ అథారిటీ గ్రామ సభకు ఉంటుంది, గ్రామ పంచాయతీకి ఉంటుంది.
అసలు అంటానికి లేదు, అంటానికి ఎవరికి అధికారం లేదు. వాళ్ళు అలా ప్రవర్తించలేదు సార్. భగవంతుడు టాప్ మొత్తం సర్పంచ్ అంటే ఎవడాడు తెచ్చుకోవాలా. నేను నా పరిస్థితి ఏంటంటే ఏలుముద్రల పరిస్థితి, ఎస్సీ ఎస్టీ సర్పంచుల పరిస్థితి ఏంటో. మీరు సుజాత గారు, మీరు ఇమీడియట్గా వెళ్ళి రేపు ఏపీడీ గారు మీరు ఇవాళ మధ్యాహ్నం వెళతారో రేపు వెళతారో వెళ్ళి ఇమీడియట్గా ఎస్టిమేట్ చూసి, సర్పంచ్ గారు అడిగిన చూసి ఎస్టిమేట్ ఎట్లా వేసేసి ఇమీడియట్గా పని ఎంతవరకు చేయించాలో ముందు ఇమీడియట్గా మొదలు పెట్టించాం. ఎన్ని రోజులు పడుతుంది మనకి ఈ రావడానికి? శాంక్షన్ ఇచ్చిన తర్వాత బాగా 10 రోజులు పడుతుందా? అది భవన్లోకి వెళ్ళి రావాలి కదా. నువ్వు పర్సనల్గా ఫాలోఅప్ చేయి, నీ రెస్పాన్సిబిలిటీ. నాకు నెక్స్ట్ మండేకి వర్క్ స్టార్ట్ కాకపోతే అంటే ఎల్లుండా చూడు పని మొదలు పెట్టచ్చండి. సర్పంచ్ గారి సమక్షంలో చేయించండి. చెప్తున్నా, మీరు బాధ్యతంగా ఉండండి. మీరు పంచాయతీకి రెస్పాన్సిబుల్. ఇది వ్యవహార శైలి పద్ధతి కాదు. ఇది ఎవరు చెప్తాడు? మీరే తీర్మానాలకైతే పాపం మంచోళ్ళు కాబట్టి సంతకాలు పెడతారు, మిమ్మల్ని కాదనలేక. నీ ఊరే కదా, బయట ఊరు కాదుగా. నీ పేరేంటి? ఇంటి పేరు? ఆయన డొక్కు, నువ్వు కొరుతారు. అదే సమస్య, అదే సమస్య. నాకు అర్థమైంది సమస్య. గ్రామ సభ వివరాలు, 3వ అంశం కేటగిరీగా పనుల వివరాలు, 4వ అంశం జాబ్ కార్డుల వివరాలు, 5వ అంశం ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన 4 కుటుంబాలు, అదర్స్ వచ్చి 17 కుటుంబాలు సార్. 6వ అంశం డిమాండ్ క్యాన్సిల్ నిర్వహించడం జరుగుతుంది. తిరిగి రిసీవ్ అయితే పంపిణీ చేయడం లేక గుర్తించడం జరిగింది సార్. జాబ్ కార్డులకు సంబంధించి 430 జాబ్ కార్డులు అప్డేట్ చేసినట్లు, 223 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేనట్లుగా గుర్తించడం జరిగింది. వెబ్సైట్ బోర్డుకు సంబంధించి సహా ఇందులో 43 యాడ్లకి అయితే చెక్ మెజర్ చేయడం జరిగింది. 47 యాడ్లకి అయితే చేయలేదు సార్. ఇందులో 33 హౌసింగ్ ఉన్నాయి సార్. 44 చేయలేదు. అక్కడ చేస్తున్నారా? 12వ అంశం వర్క్ వైస్ ఫైల్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. 13వ అంశం వర్క్ డీటెయిల్స్ సార్. 13వ అంశం జరిగింది. పనిచేసిన వేతనదారుల వివరణ కోరగా పనిచేసామని మొక్కలు వేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది సార్. పులిటిగడ్డ గ్రామ పంచాయతీ డిఆర్పి గారు చదివి వినిపిస్తారు.
అన్ని డిపార్ట్మెంట్ కలిపి 23 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం గ్రామసభ వివరాలు సార్. ఈ యొక్క గ్రామసభకి స్వతంత్ర పరిశీలకులు గారు హాజరు కాలేదు, సర్పంచ్ గారు అదేవిధంగా సెక్రటరీ గారు హాజరు కావడం జరిగింది. తర్వాత ఓన్లీ ఈజీఎస్ కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్. నాలుగో అంశము కొలిచిన పనుల వివరాలు అదేవిధంగా ఆడిట్ చేసిన పనుల వివరాలు సార్. ఐదో అంశం వచ్చేసి గ్రామ పంచాయతీలతో మొత్తం 398 జాబ్ కార్డు మంజూరు చేయడం జరిగింది సార్. అందులో 322 జాబ్ కార్డు వారు పనిచేయడం జరిగింది. అందులో 318 మందిని కలిసి విచారించడం జరిగింది. మిగిలిన 12 మంది అందుబాటులో లేని కారణంగా కలవలేకపోవడం జరిగింది. వారి యొక్క పేర్లను కూడా గ్రామ సభలో చదివించడం జరిగింది. వారు వాస్తవంగా పనిచేశారు, అంటే వేతనాలు తీసుకున్నారు అనేసి తెలియజేయడం జరిగింది సార్. ఆరో అంశం వచ్చేసి క్యాస్ట్ వారీగా జాబ్ కార్డ్స్ వివరాలు సార్. నెక్స్ట్ 7వ అంశం వచ్చేసి ఈ యొక్క గ్రామ పంచాయతీ నందు పనికొరకు దరఖాస్తులు నిర్వహించడం జరుగుతుంది సార్. అదేవిధంగా నో డిమాండ్స్ అనేది నిర్వహించట్లేదు. నెక్స్ట్ 8వ అంశం వచ్చేసి ఈ యొక్క గ్రామ పంచాయతీలో 322 జాబ్ కార్డుల వారు పనులు చేయడం జరిగింది. అందులో మొత్తం జాబ్ కార్డ్స్ కూడా అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 9వ అంశం వచ్చేసి ఈ యొక్క గ్రామ పంచాయతీ నందు నీడ సౌకర్యాలు అన్ని సౌకర్యాలు అనేవి కల్పించడం జరుగుతుంది సార్. అది గ్రామ సభలో కూడా ఫొటోస్ కూడా చూపించడం జరిగింది సార్. కల్పిస్తారా సార్? ఫొటోస్ ఇచ్చారు, కల్పించలేదని రాజేది ఫొటోస్ చూపించారు సార్. గ్రామ సభలో కల్పించినట్టుగా ఫొటోస్ చూపించారు సార్. అందులో ఈసీ గారు 18 పనులకు మాత్రమే చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. రిమైనింగ్ 55 పనులు చెక్ మెజర్మెంట్ చేయలేదు. అనగా అందులో 35 హౌసింగ్ సార్. రిమైనింగ్ తీసేస్తే 28 జనరల్ వర్కులకి అయితే చెక్ మెజర్మెంట్ అనేది చేయలేదు సార్. పిఓ గారు మాస్టర్ వెరిఫికేషన్ చేయాలి సార్. కానీ ఈ గ్రామంలో 645 మాస్టర్లు ఉపయోగించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో అనేది మాస్టర్ వెరిఫికేషన్ జరిగినట్టుగా గుర్తించండి. అవును సార్. సార్ ప్రకారం చేస్తున్నాం. యాక్చువల్గా ఘంటసాల మెయిన్ సార్. ఘంటసాలలో ఎక్కువ వస్తాయి, చవకలు అప్పుడప్పుడు వస్తాయి. అది వచ్చిన కూడా చేసేవాళ్ళు అన్ని మస్తులు ఉన్నాయి కాబట్టి అన్ని మస్తులు చేయాలని ప్రకారము గ్రామ స్థాయిలో 7 రకాల రిజిస్టర్ అనేవి పూర్తి స్థాయిలో అనేవి నిర్వహించడం జరుగుతుంది సార్. నిర్వహిస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 14వ అంశం వచ్చేసి ఈ యొక్క గ్రామ పంచాయతీ నందు సర్కులర్ నెంబరు ఫొటోస్కి సంబంధించి సార్. వర్క్ ప్లేస్ పూర్తి స్థాయిలో అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. తర్వాత నేమ్ బోర్డ్స్కి సంబంధించి సార్. ఈ యొక్క గ్రామ పంచాయతీ నందు మొత్తం 73 వర్కులు జరిగినాయి సార్. అందులో 10 వర్కులకు సంబంధించి పేమెంట్ చేశారు. ఆ యొక్క 10 బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిమైనింగ్ 63 పనులకు సంబంధించి అయితే ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు అనమాట. ఆ యొక్క 63లో వచ్చేసి 35 హౌసింగ్ తీసేస్తే రిమైనింగ్ 28 వర్కులకు సంబంధించి కూడా నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు. వాటికి సంబంధించి కూడా పేమెంట్ అనేది చేయలేదు. సార్ మొదటి అంశం అంటే ఖర్చుల వివరాలు. మంగళాపురం డిఆర్పి గారు నేను రాసుకోవడానికి లేదు. నాకు భోజనం తర్వాత సార్ రెండో అంశం సార్ అబ్జర్వర్ అయితే హాజరు కాలేదండి గ్రామ సభకి. సార్ మూడో అంశం అండి పనుల కేటగిరీ వారీగా వివరాలండి. అందరికీ ఎక్కడ తీసుకున్నావాడికి. నాలుగో అంశం సార్ పనులకి కొలిచిన మరియు కొనలేని పనుల వివరాలు అబ్స్ట్రాక్ట్ సార్. సార్
డోర్లకేమో 14 సార్. సార్ 6వ అంశం సార్, క్యాస్ట్ వైజ్ జాబ్ కార్డ్ వివరాలండి. 279 మంది ఎస్టీలు పనిచేస్తే 7గురికే 100 రోజులు పెట్టారు. 87 మంది ఎస్టీలు పనిచేస్తే ఒక్కరికే పెట్టారు. దాన్ని ఫోకస్ పెట్టాలి. మీరు పెట్టలేదు. ఎన్నిసార్లు అవుతున్నారు సార్? డిమాండ్ ఖర్చు ద్వారా పనులు జరుగుతున్నాయి సార్, తిరిగి రసీదు అయితే ఇవ్వట్లేదండి వేతనదారులకి. 8వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే ఈ గ్రామ పంచాయతీలో 759 కార్డులు కూడా చేయడం జరిగిందండి. మెజర్మెంట్ బండ్ అయితే జరిగాయి సార్. 11వ అంశం సార్, ఇక్కడ ఎట్లా చేసి ఉన్నాం మీరు ఎన్ని చోట్ల చేసినారు ఇక్కడ ఎందుకు మీకు అంటే సార్ ఇక్కడ ఉన్న వర్క్లో మెజారిటీ వర్క్లు మెటీరియల్ కూడా టచ్ అయింది సార్. సోప్ పిక్స్ అని, హార్వెస్టింగ్ స్ట్రెచెస్ అలాంటివి. నెక్స్ట్ సార్, మస్తర్ వెరిఫికేషన్ కోసం సార్ మేము పరిశీలించిన మస్తర్లో కూడా మస్తర్ వెరిఫికేషన్ చేసినట్లు ఏపీ గారి సంతకాలు గట్రా ఉన్నాయి సార్. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నివేదిక. మొదటి అంశం సార్, ఖర్చుల వివరాలు. 2వ అంశం సార్, గ్రామ సభ వివరాలు. 3వ అంశం సార్, కేటగిరీ వైజ్గా పనుల వివరాలు సార్. 4వ అంశం సార్, వర్కర్ వైజ్గా కొలిచిన పర్వాని వివరాలు సార్. ఇది 8 జాబ్ కార్డులు మంజూరు చేయగా 9 జాబ్ కార్డులను యాక్టివేషన్ ఉన్నాయి సార్. మొత్తం మీద 20 పని చేయగా 780 మందిని కలిసి ఉంటాను. ఇవి 20 మందిని అందుబాటులో లేని కారణంగా కలలేకపోయాను సార్. తర్వాత 6వ అంశం సార్, 9 జాబ్ కార్డులు మాత్రమే 100 రోజులు పని పూర్తి చేసుకున్నాయి సార్. చాలా దీని మీద ఫోకస్ పెట్టట్లేదు. చాలా గట్టిగా చెప్తున్నారు. అయినా కానీ అది ఎవరితో ఎవరు మిస్టేక్ అండి? మినిమం మొన్న చూసుకోగలరు గ్రామంలో అడిగారా ఇది ఏంటి మేము ఇవ్వడానికి రెడీ అండి. అడిగితే నేను చెప్తాం. పదార్థి మనట్లాగా ఉండాలి చెప్పండి సార్. దాంట్లో మీరు కొట్టేటప్పుడు GH, GA, GGH కొడతారు కదా, అగ్రికల్చర్ కొట్టదు GH కొట్టేసారు. అది కూడా కూడా అవలా మాట్లాడి వచ్చేవారు కూడా హెల్త్ సెంటర్ కొట్టారో లేదో తెలియట్లే మాకు. అది మెటీరియల్ లిస్ట్లో హెల్త్ సెంటర్ అనేది రావట్లేదు. ఎవరు లేకుండా అది కొట్టారమ్మా మీరు? ఈ వర్క్ చేసినప్పుడు పేమెంట్ అవ్వలేదు. తెలియదు సార్, తెలియదు. మనం వెండర్ పేరు మీద పేమెంట్ కొడతాం. అది కొట్టేటప్పుడు GH ఏమో హెల్త్ సెంటర్, GM ఏమో అగ్రికల్చర్, G ఏమో సచివాలయం. పొరపాటున అగ్రికల్చర్ GA కొట్టిపోయి GHలో అమౌంట్ ఎంటర్ టాస్క్ సార్, అంతే సార్. టాస్క్ చేంజ్ కాదు సార్. కాదు మీరు అన్న పాయింట్ ఏంటంటే టాస్క్ స్ట్రక్చర్ చేంజ్. లేదనుకుంటే టాస్క్ చేంజ్ కాదు, స్ట్రక్చర్ చేంజ్. ఒక పని చేద్దాం సార్. మీరు చేయొచ్చు సార్. ఇది రికవరీ పెట్టేసి దీనికి పేమెంట్ రికమెండ్ చేసి ఇస్తే ఈ పేమెంట్ కొట్టేసి ఫస్ట్ రికవరీ తర్వాత దాని పేమెంట్ పెట్టుకోండి. ఇది ఎలా కట్టేసి దానికి మళ్ళీ పేమెంట్ పెట్టుకోండి. ఇదైతే ఎలా పెట్టుకోవాలి రికవరీ అమౌంట్ ఏమి స్ట్రక్చర్ పేమెంట్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ అవ్వదు సార్. అది అవ్వదండి ట్రాన్స్ఫర్ అవ్వదు.
నాకు తెలుసు అవ్వదు. కాంట్రాక్టర్ అయితే ఇంట్లో అదే అవన్నీ మీరు సంతకాలు పెట్టి కూర్చున్నామన్నా ఈరోజు కానీ చల్లపల్లి చరిత్రలో ఈరోజు ఒక అసలు నేను కూడా చూస్తాను కదా ఎక్కువ మంచి అయిపోయింది. మొదటి అంశం ఖర్చులు రాదు సార్. రెండో అంశం ఆధార్ కాలేదు సార్. మూడో అంశం పనులు వివరాలు సార్. నాలుగో అంశము కేటగిరీ వైజ్గా పనులు వివరాలు. ఐదో అంశం జాబ్ కార్డు వివరాలు సార్. 100 days 22 కుటుంబాలకి కల్పించడం జరిగింది సార్. డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది సార్. రసీదులు వేస్తున్నారు. జాబ్ కార్డు అప్డేషన్ 26 జాబ్ కార్డులకి అప్డేషన్ చేయలేదు సార్. 178కి 152 జాబ్ కార్డులకి అప్డేషన్ చేశారు సార్. 26 జాబ్ కార్డులు మాత్రమే అప్డేషన్ చేయలేదు సార్. అయిపోయింది పక్క తీసుకోవాలి కదా తీసుకుని ఎన్నో పడింది జాబ్ కార్డు ఇస్తున్నాం పక్క వారం రోజులు కంప్లీట్ చేయాలి. 9 పనిపతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది సార్. కానీ ఏడు ముద్రలు కానీ లేకుండా పేమెంట్ చేస్తారు సార్. ఇతను గ్రామ సభకు వచ్చారు సార్. గ్రామ సభకు పనిచేసేవాడిని డబ్బులు అనేవి పొరపాటున సంతకం చేయడానికి తెలియదు. గోపిరాజు సార్. లక్ష్మి అండి. వీళ్ళిద్దరూ 10 రోజుల సంబంధించి సంతకం కానీ ఏడు ముద్ర కానీ లేకుండా పేమెంట్ చేశారు సార్. మస్తుందండి. మరి రామసభకు వచ్చింది 17 అంశం సార్. 17 అంశం సార్. యాకోబు సార్. వీళ్ళు వచ్చేసి 2 రోజులకు సంబంధించి వేలుముద్ర వేయలేదు సార్. అయితే గ్రామ సభకు వచ్చారు సార్. పనిచేసాను తెలియదు. ఎస్సీలకి 100 రోజులు పని పూర్తి చేసుకుని ఒక్క జాబ్ కార్డు 159 జాబ్ కార్డు ఉంటే ఒకటి 159 మంది పని చేస్తారు ఎస్సీలో. ఏ పని అవ్వట్లేదు రెగ్యులర్గా. నేను ఎందుకు 100 రోజులు ఇస్తే అవ్వాలి 100 రోజులు మార్చి అది చూసుకోవాలన్నా. మీకు తెలుసా 100 రోజులు కూడా కల్పించాలి అని పీడీ స్టాఫ్ లెవెల్లో పీడీ గారు జూమ్ కాండక్ట్ చేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అంతేనా జరుగుతుంది సార్. రసీదులు అనేది ఇవ్వటం లేదు సార్. 8వ అంశం జాబ్ కార్డులు అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక 76 అది పెట్టాడు అదే మంచిది జిఎస్టీ మేమే చేయలేదు సార్. మరి ఎమర్జెంట్ పేమెంట్ అవుట్ చేసారు. లాగిన్ మీ లాగిన్ చెప్పండి అమ్మా. మీకు చేయటం కాదు. రాంగ్ వెళ్ళిందమ్మా. మరి రాంగ్ వెళ్ళింది మనం ఏం చేయగలిగిందే లేదు సార్. కాదే ఆ పేమెంట్ కట్టించి మళ్ళీ ఇక్కడ ఏపీఆర్ అండి ఏపీ1 పెట్టండి సార్. ఎందుకంటే నెక్స్ట్ పేమెంట్ ఆర్బీకే వర్క్ చేసి పేమెంట్ మాత్రం రికార్డింగ్ రికార్డ్ చేస్తే 100% ఏపీఆర్ గారు పని జరిగిందని కూడా నేను చెప్పలేదు సార్. యాక్చువల్గా నేను పొద్దున్న కూడా ఇదే కాబట్టి సెలక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారు కంప్యూటర్ లెవెల్లో ఎవరన్నా చేయండి అయింది సార్.
ఎవరన్నా కాదు సార్, ఇప్పుడు నా అన్నయ్య నేను కాదంటుంది నాకు నేను మాత్రం దొంగ వచ్చేసాడు పేమెంట్ అదే కాదు వెంటనే వచ్చేసాడు. డిఎస్కే పెట్టింది ఎవరు? సిగ్నేటర్ నువ్వు, సెకండ్ సిగ్నేటర్ ఏపీఓ పిఓ వస్తుంది. ఏపీఓ పిఓ వస్తుందండి. పేమెంట్ అయిందా? అవునమ్మా, రెండాటి మీద పేమెంట్ ఎలా చేస్తాను? ఎందుకు డిలీట్ అవ్వదు? ఊరికమ్మా పేమెంట్ నేను డిలీట్ చేసాను ఈరోజు చేయించానా అయిపోతుంది. ఎందుకు డిలీట్ అవుతలేదు పేమెంట్? చూసావా? బ్రహ్మాండంగా డిలీట్ అవుతుంది. చేశారా మరి? అప్పుడు చెప్పిందా? అవ్వలేదు, అప్పుడు అవ్వలేదు, తర్వాత అవుతుంది. అమ్మాయి చేయాలి కదా. మీరు పెట్టిన చల్లపడరా ఇచ్చిపోతుంది. మొదటి అంశం ఖర్చులు వివరాలు సార్. రెండో అంశం గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4 సామాజిక తనిఖీ నిర్వహించిన పనుల వివరాలు సార్. 5వ అంశం 204 జాబ్ కార్డులు పనులు చేయగా 200 మందిని కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. 6వ అంశం సార్, ఇక్కడ 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాలు 37 కుటుంబాలు ఉన్నాయి. 7వ అంశం డిమాండ్ ఫామ్స్ ద్వారా పనులు కల్పించడం జరుగుతుంది. తర్వాత డిమాండ్ ఫామ్స్ ద్వారా పనులు కల్పిస్తున్నారు. 8వ అంశం సార్, 204 జాబ్ కార్డులు పనిచేయగా 200 జాబ్ కార్డు వారికి కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. 9వ అంశం నీడ మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కల్పించట్లేదని డోర్ టు డోర్లో చెప్పారు సార్. ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ సభలో అవి కల్పించినట్లుగా ఫోటోలు సమర్పించడం జరిగింది. ప్లేస్మెంట్ చేసి గ్రామ సభలో ఫోటోలు చూపించారు. 16వ అంశం సార్, 20 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. గ్రామ సభ. 5వ అంశం 159 జాబ్ కార్డులు పనిచేయగా 154 జాబ్ కార్డులు అని కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. 6వ అంశం సార్, ఇక్కడ మొత్తం 17 కుటుంబాల వారికి 100 రోజుల పనులు కల్పించడం జరిగింది. 7వ అంశం డిమాండ్ ఫామ్స్ ద్వారా పనులు కల్పిస్తున్నారు. 8వ అంశం ఇక్కడ జాబ్ కార్డు అప్డేషన్ కూడా చేస్తున్నారు సార్ 100%. 9వ అంశం నీడ మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయలేదు సార్.